అక్కడ చూడండి, నేను వాకింగ్కి వచ్చాను. వాకింగ్కి వచ్చి దూరంగా చూస్తుంటే అక్కడ ఒక కొంగ అలా అందంగా కూర్చుని ఉంది ఆ రాళ్ళ మీద. అసలు భలే బాగుంది అది వ్యూ. చూస్తుంటే చూసారా, మన మాటలు విని మనల్ని చూసి పరిగిపోతుంది, ఎగిరిపోయింది. అది చూసి మా ఫ్రెండ్ ఒక ఆవిడ సార్ అన్నారు, కొన్ని బర్డ్స్ని చూసి, అబ్బా బర్డ్ లైఫ్ ఎంత బాగుంటుందో, ఎంత హ్యాపీగా, వాడికి ఏమి ఇబ్బందులు ఏమి ఉండవు, హ్యాపీగా ఎక్కడ కావాలంటే వెళ్ళిపోతుంటాయి అన్నారు. నేను అన్నాను, అలా ఎప్పుడు అనుకోకూడదు, దేవుడు ఉన్నాడంటే మాకు అది ఇచ్చేస్తాడు, ఆ లైఫ్ బాగుందా నీకు, అది దాంట్లో ఎంజాయ్ చేయనట్టు. వాటిలో ఉండే సుఖాలు, వాటిలో ఉండే కష్టాలు వాటికే ఉంటాయండి. మనుషులు మన మానవ జీవితంలో ఉండే కష్టాలు సుఖాలు మనకి ఉంటాయి. అలాగే ఎప్పుడు ఒక దాన్ని చూసి అబ్బాయి హ్యాపీగా ఉన్నాయి మనం కాదు అని అనుకోకూడదు. దేనికి ఉండే సుఖాలు, దేనికి ఉండే కష్టాలు వాటికే ఉంటాయి. చూసారా, ఇది మా ఓపెన్ కమ్యూనిటీ. మా ఓపెన్ అంటే మాది కాదు, మా పక్కన మా బ్యాక్ సైడ్ ఉన్న కమ్యూనిటీ. అది మా కమ్యూనిటీ లాగా అనిపిస్తుంది, కాకపోతే ఓపెన్ జిమ్ అదే ఉంటుంది. ఇక్కడ పక్క జిమ్ వాళ్ళు కదా, మీరు ఎందుకు చేసుకున్నారు, చేసుకోవద్దని ఎవరో అనరు. నేను వాకింగ్కి వస్తుంటే పిల్లలు వెనకాతలు వచ్చేసారు, వాళ్ళు అక్కడ ఆడుతున్నారు, వాళ్ళ కోసం అని చెప్పి నేను చుట్టుపక్కల వాక్ చేస్తున్నాను వాళ్ళని చూసుకుంటూ. అలా చూస్తారు, అలా చేస్తుంటే నాకు భయం వేస్తుంది. అది అవి ఇనుపుర ఐరన్ వస్తువులు కదా, తగిలితే దెబ్బ తగిలితే భయము, కానీ వాళ్ళ పిల్లలకు భయం ఉండదు కదా, ఆడేసుకుంటున్నారు. చూసారా జిమ్ ఎంత బాగుందో, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి మొత్తం. ఇక్కడ అన్నీ ఉండవలసినవన్నీ ఏమేమి ఉండాలో అవన్నీ ఉన్నాయి ఆడ చేసుకోవడానికి. ఎవరు లేరు, ఒక అతను మటుకు ఆ పక్కన కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. నేను పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడ ఉన్నాను. అక్కడ జిమ్ చూడండి, అది గ్రాసు, ఆర్టిఫిషియల్ గ్రాసు. అది వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడప్పుడు ఆకులు అవి పడతాయి, పిల్లలు ఏదైనా ఆడుతుంటే ఎగురు వస్తుంటాయి కదా, అది క్లీన్ చేస్తుంటారు అన్నమాట మెయింటైన్ చేసేవాళ్ళు. మనం ఏం పాడు చేయకుండా జాగ్రత్తగా చేసుకుని వెళ్ళిపోవచ్చు. అసలు ప్రతి వ్యూ బాగుంటుందండి, ఏ వ్యూ పాడు చేయకుండా అన్నీ అలాగే ఉంచుతారు. ఆ వ్యూకి ఇది అడ్డం ఉంది, ఇది అది అడ్డం ఉంది అని చేయకుండా జాగ్రత్తగా ఆ వ్యూని కొంచెం అందంగా చూపించడానికి ట్రై చేస్తుంటారు ఇక్కడ, ఇంకా అందంగా చూపించడానికి. అసలు కవులైతే కవిత్వాలు కూడా రాసేస్తారేమో అనిపిస్తుంది. ఇక్కడ అంతా బాగుంటుంటుంది. ఇక్కడ అన్ని వ్యూస్, అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళినా కూడా వ్యూస్ బాగుంటాయి అన్నమాట. కవులైతే కవిత్వం రాసేయచ్చు. గేయ రచన చేసేవాళ్ళు పాటలు కూడా రాసేస్తారు అనుకుంటా. అక్కడ చూసారా, అక్కడ ఫౌంటైన్ కూడా ఉంది. ఆ పక్కన చూస్తే మర్రి బూడల్లో వేలబడుతున్నాయి కదా, మర్రి బూడలు కాదు అవి, అది ఓక్ ట్రీకి ఉండే ఒక రకమైన గడ్డిలా వస్తుంది అనమాట. మరి ఆ చెట్టుకి అలా వేలాడుతూ ఉంటుంది, నాకు తెలియదు, వచ్చిన కొత్తలో నేను అలాగే అనుకుందని. అది మర్రి బూడలు అంటే కరెక్ట్గా ఉంటాయి కదా, చూసారా, అవి లేత గడ్డిలాగా అలా వేలాడుతూ ఉంటాయి చెట్టు నుంచి. అలా నాకు ఫస్ట్లోని వచ్చిన కొత్తలో నాకు విచిత్రంగా ఉండేది అనమాట. అందులో ఎలిగేటర్స్ ఉంటాయని బోర్డు పెట్టారు, పిల్లలు వెళ్ళకుండా జాగ్రత్త చూసుకోండి అని. ఫిష్లు అవి పట్టకూడదు. ఇక్కడ ర్యాబిట్స్ తిరుగుతాయి, మళ్ళీ జింకలు, డీర్స్ కూడా తిరుగుతుంటాయి అనమాట ఇక్కడ.